నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హర్షిత. ఈరోజు విశాఖపట్నం ఎండాడ ప్రాంతంలో ఉన్న మన ఇందిరాగాంధీ జువాలజికల్ పార్క్ అయితే విచ్చేయడం జరిగింది. ఇక్కడ మనకి చాలా జంతువులు అన్నీ కూడా ఒకే ప్లేస్లో గ్యాదర్ చేసి విజిటర్స్ అందరి కోసం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈరోజు మనం ఇక్కడ ఇందిరాగాంధీ జువాలజికల్ పార్క్లో వివిధ రకాలైన జంతువులన్నింటినీ కూడా మనం చూడడానికి విచ్చేసాము. అందులో మనం చూసుకున్నట్టయితే టైగర్స్, లయన్స్ దగ్గర నుంచి మనల్ని ఏమాత్రం కూడా హాని చేయనటువంటి మంకీస్, ర్యాబిట్స్ అండ్ అలాగే అటువంటి జంతువులతో పాటుగా వివిధ రకాలైన జంతువులు అండ్ అలాగే మనం చూడగానే భయపడే జంతువులు అటువంటి స్నేక్స్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. అందులో మనకి ఏమాత్రం హాని కలిగించినట్టు వాటి నుండి మనకి ముట్టుకుంటేనే ప్రాణాలు పోయేంత ప్రమాదకమైన జంతువులు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అండ్ వాటితో పాటుగా మన కోసం వివిధ రకాలైన బర్డ్స్ అండ్ అలాగే చాలా మనకి రెగ్యులర్ లైఫ్లో చూస్తున్నా కూడా డిఫరెన్స్ తెలియనటువంటి యానిమల్స్, లిజర్డ్స్ కావచ్చు, ఇటువంటివి కూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నవి అన్నీ కూడా ఒకే ప్లేస్లో మన విశాఖపట్నంలో ఉన్న ఇందిరాగాంధీ జువాలజికల్ పార్క్లో అయితే ఉన్నాయి. సో మరి వీటితో పాటుగా మరి ఈరోజు మన విశాఖపట్నంలో ఈ యొక్క ఇందిరాగాంధీ జువాలజికల్ పార్క్ని విజిట్ చేస్తూ చాలామంది ఫారినర్స్ అండ్ అలాగే డిఫరెంట్ స్టేట్స్ నుంచి చాలామంది ప్రేక్షకులు విచ్చేయడం జరిగింది. మరి వాళ్ళతో ఇప్పుడు మాట్లాడి సరదాగా జూలో ఏమేమి చూసారు, ఎలా ఉన్నాయి అన్నది తెలుసుకోబోతున్నాం. సో ఈరోజు మన సుమన్ టీవీతో పాటు చాలామంది యంగ్స్టర్స్ మరి వీళ్ళ ఫ్యామిలీస్తో కలిసి మరి జూన్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చారు. సో హాయ్ చెప్పరా. సో మరి ఈ రోజు మీరు ఏమేమి యానిమల్స్ చూసారు జూలో చెప్పండి. క్రొకొడైల్, ఓకే, గొరిల్లా, ఓకే, ఇంకా దగ్గరికి రా, ఎలిఫెంట్, ఓకే, ఇంకా అన్నిటికన్నా మీకు బాగా ఏ యానిమల్ నచ్చింది జూలో? బేరా, నీకు? బర్డ్స్, స్నేక్స్. అమ్మో, స్నేక్స్ ని చూస్తే భయం వేయలేదా? అస్సలా నచ్చాయా? తీసుకెళ్దావా ఇంటికి? సో ఇక్కడ చూసుకున్నట్టయితే మరి మన విశాఖపట్నంలో ఉన్న ఈ యొక్క ఇందిరాగాంధీ జువాలజికల్ పార్క్లో మరి మన కోసం ఎలిఫెంట్స్ని అయితే తీసుకొచ్చారు. సో మరి ఎలిఫెంట్స్ మనకు చూసుకున్నట్టయితే చాలా హ్యూజ్ సైజ్లో ఉన్నప్పటికీ కూడా అవి చాలా స్వీట్ యానిమల్స్ అని చెప్తూ ఉంటారు. బట్ అలాగే కొంచెం డేంజరస్ కూడా. మరి అటువంటి ఎలిఫెంట్స్ని కూడా మరి చాలా బాగా మెయింటైన్ చేస్తూ మరి మన ఇందిరాగాంధీ జువాలజికల్ పార్క్ వాళ్ళు మన కోసం ఎలిఫెంట్స్ని డిస్ప్లే చేస్తున్నారు. అండ్ అలాగే వీటితో పాటుగా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యానిమల్స్ని అడాప్షన్ కూడా మన జువాలజికల్ పార్క్ లో అయితే అవైలబిలిటీలోకి తీసుకొచ్చారు. సో మరి వీటితో పాటుగా మరెన్నో యానిమల్స్ ఇలాగే అడాప్షన్ కి అండ్ అలాగే విజిబిలిటీకి జువాలజికల్ పార్క్ లో అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. లైక్ మేము వచ్చినాం హైదరాబాద్ నుంచి. ఓకే, వీ కేమ్ ఫ్రమ్ తెలంగాణ. ఓకే, లైక్ ఫస్ట్ మేము స్టార్ట్ అయినాము అక్కడ క్రొకొడైల్స్ నుంచి. డక్స్ ఉన్నాయి, డక్స్ తర్వాత క్రొకొడైల్స్ తర్వాత స్నేక్స్ తర్వాత మేబీ ఏం చూసినాం మనం, ఉడుముని ఏమంటున్నారు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ లో. ఓకే, ఉడుము చూసినుండే, స్నేక్స్, ఉడుము, దాని తర్వాత మెల్లగా బర్డ్స్ తర్వాత నెక్స్ట్ క్రేజ్ ఏంటంటే ఇక్కడ లయన్ ఉన్న హైలాన్ చూసినాము. మేల్ లయన్ ఉన్నది, ఫీమేల్ లయన్ ఉన్నది. యాక్చువల్లీ లయనెస్ అంటారా? లయనెసే కదా. ఓకే, ఫీమేల్ లయనెస్ ఉన్నది. యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే అన్న, నేను ఏడికి కొడితే అడిగి పోతున్నాను అన్న, అడిగి అది చూద్దామని చెప్పేసి పోతున్నాను. ఆ కాన్సెప్ట్ వెళ్ళిపోతున్నాయి మొత్తం. ఇప్పుడు కూడా లైక్ ఈడికి వచ్చినాను. ఇదేంటి హైనానా? బ్లాక్ పాంథర్. పోతే హైనా మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉన్నది. ఇట్లా రౌండ్ వేస్తున్నది, ఇట్లా సేమ్ ఇదే రౌండ్ వేస్తున్నది. ఇట్లా ఒక 3-4 రౌండ్స్ వేస్తున్నాయి. హైనా క్రేజీ ఉన్నాయి చాలా. ఇట్స్ వెరీ గుడ్. హైనా ఎక్స్పీరియన్స్ బాగున్నది. బెంగాల్ టైగర్ కూడా చాలా మిస్ అయినాను. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చింది దానికోసము 70 రూపీస్ పెట్టి వచ్చినాను. బట్ లోపల వాళ్ళు ఎవరు తీసుకుపోనివ్వట్లే అంట. అంటే ఏమో వర్క్, కన్స్ట్రక్షన్ వర్క్ ఏమో అవుతుందంట. సో కాబట్టి ఓవరాల్గా అయితే లైక్ ఇట్స్ వెల్ అండ్ గుడ్. చాలా డీసెంట్, చాలా లైక్ ఎట్లా చెప్పాలా, నాకు వర్త్ అనిపించింది. మేబీ నేను హైదరాబాద్లో నెహ్రూ జువాలజికల్ పార్క్ ఉంటుంది, అక్కడ ఎప్పుడు విజిట్ చేయలేదు. బట్ నాకు కంపారేటివ్లీ ఇక్కడ వచ్చి చాలా యానిమల్స్ చూడడము నాకు చాలా క్రేజ్ అనిపిస్తుంది. ఎస్పెషల్లీ వైట్ టైగర్ చూస్తుంటా నేను. ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ సఫారీకి పోదామని చెప్పేసి అనుకున్నాను, టైగర్ స్పాటింగ్ కోసం అని చెప్పి. బట్ పర్టికులర్లీ ఇక్కడ టైగర్ ఫస్ట్ టైం చూస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ సో క్రేజీ. టైగర్స్, బేర్స్, మంకీ అంటే టైగర్, ఇంకా హిప్పోపాటమస్, లయన్, టైగర్. అంతే. హాయ్, మై నేమ్ ఇస్ శ్రీవాత్స్. సో ఇక్కడ మేము జూకి రావడం జరిగింది పిల్లలతో.
ఈవినింగ్ టైంలో. సో చాలా అనిమల్స్ ఇక్కడ ఈవినింగ్ టైం కాబట్టి బయటకు వచ్చి మంచిగా విజిట్ అవుతున్నాయి. సో వీఆర్ ప్లీజ్ టు హ్యాపీ. సో ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే ఈవినింగ్ టైం వస్తే ఇంకా ప్రిఫరబుల్, ఎండ కాబట్టి. ఇంకా ఇంకా ప్యారెట్, ఇంకా లయన్. సో మరి చూసుకున్నట్టయితే విశాఖపట్నంలో ఎండలు అయితే మాత్రం ఒక లెవెల్లో ఉన్నాయి. చాలా వేడికి తట్టుకోలేక విశాఖ వాసులు అండ్ అలాగే వివిధ రకాల చోట్ల నుండి విచ్చేసిన టూరిస్ట్ అండ్ అలాగే ట్రావెలర్స్ అందరూ కూడా జూని విజిట్ చేస్తున్నారు. మరి చక్కగా ఈ చల్లటి బ్రీజెస్ లో అందరూ కూడా జూ పార్క్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అండ్ అలాగే యానిమల్స్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు అండ్ చాలా ఫన్ అండ్ ఎంజాయ్మెంట్ కూడా ఉంది. దాంతో పాటుగా మరి మనం చూసుకున్నట్టయితే ఈ రోజు నుండి మన వైజాగ్ లో వర్షాలు కూడా స్టార్ట్ అయినాయి. ఈ వర్షంలో కూల్ క్లైమేట్ లో అండ్ అలాగే ఈ ఎండల్లో రెండిట్లో కూడా జనాలు మాత్రం ఏమాత్రం కూడా బ్యాక్ ఆఫ్ అవ్వకుండా ప్రతి యానిమల్ ని ప్లేస్ టు ప్లేస్ విజిట్ చేస్తూ మరి జూ పార్క్ అంతటినీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. శ్రీకాకుళం నుంచి వచ్చామండి. ఇక్కడ పిల్లలకి కూడా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు యానిమల్స్ అన్ని కూడాను ఒక దగ్గర ఉండడం కూడా పిల్లలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. దీనికి మాకు కూడా పేరెంట్స్ అయితే మేమైతే ఇంకా ఎక్కడికి వెళ్ళి చూపించడం కంటే మన వైజాగ్లో, మన శ్రీకాకుళం దగ్గరలో ఉన్న వైజాగ్లో పిల్లలకి దగ్గరగా నేరుగా చూపించడం వల్ల మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. సో ఎక్కడి నుంచి వస్తున్నారండి? ఆత్రేయపురం. అంత లాంగ్ నుంచి వచ్చారు, వైజాగ్ వచ్చారు. ఆత్రేయపురంలో పోత్రేకి ఫేమస్. సో జూకి వచ్చారు కాబట్టి ఎలా అనిపిస్తుంది ఈరోజు? క్లైమేట్ కావచ్చు, మొత్తం జూ అంటే ఆబ్వియస్లీ తిరగాలి ఎంత. సో ఏమేమి యానిమల్స్ చూసారు? ఏం నచ్చాయి మీకు? అన్నిట్లకన్నా మీకు ఏ యానిమల్ బాగా నచ్చిందండి? ప్యారెట్స్. సో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి, ఇంకా విజిట్ చేస్తారా? ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నారా? సో ఎస్ గైస్, మనం చూసుకున్నట్టయితే ఈ రోజు విశాఖపట్నంలో ఉన్న ఈ యొక్క ఇందిరాగాంధీ జువాలజికల్ పార్క్ కి చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకుని ఇక్కడ వైల్డ్ లైఫ్ అంటే ఏంటి, వైల్డ్ లైఫ్ అంటే ఎలా ఉంటుంది, ఈ చెట్లు మొక్కల మధ్యలో పెరుగుతున్న యానిమల్స్, వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ లైఫ్ స్టైలింగ్ అండ్ అలాగే వివిధ డీటెయిల్స్ అన్నిటిని కూడా వాళ్ళ పేరెంట్స్ కి, వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తూ చూపిస్తున్నారు. అండ్ అలాగే మరి చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు. చాలా మంది ట్రావెలర్స్, టూరిస్ట్ అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యి మరి వెదర్ లో కూడా చక్కగా యానిమల్స్ అన్నిటిని కూడా విజిట్ చేస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి మనం చూసుకున్నట్టయితే యానిమల్ లవర్స్ అండ్ అలాగే పెట్ లవర్స్ అందరికీ కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పొచ్చు. మరి ఇటువంటి అద్భుతమైన వీడియోస్ మీరు చూడాలనుకుంటే స్టే ట్యూన్ టు సుమన్ టీవీ.